రత్నకుమార్. ఇక యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు కేంద్రానికి కొద్దిసేపటికి తిరిమే మాగంటి సునీత చేరుకున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. మాజీ ఎమ్మెల్యేని ఏజెంట్ గా పెట్టుకున్నారు. ఏంటి ఏమన్నా అవకతవకలు జరుగుతాయనా? అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు కదా. నువ్వు పక్కన పెట్టుకో, రిగ్గింగ్ చేశారని చాలా వరకు అదే చెప్పాను. మొన్న అనుకున్నది సో గెలుపై మీ ధీమా ఏంటి? గెలిచిపోయాం అనుకుంటున్నాను. మెజారిటీ ఓట్ బ్యాంక్ మీ సైడ్ రావడానికి ఎందుకు? మెజారిటీ కాదుగా కావచ్చు, గెలిచామని మొన్నే అనుకున్నాం కదా. మరి ఎగ్జిట్ పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్ అని కాంగ్రెస్ కి అనుకూలంగా వచ్చాయి. ఏమంటే కొన్ని కాంగ్రెస్ అనుకూలంగా వచ్చాయి. ఏం చెప్తారు మేడం దాని గురించి? ఎగ్జిట్ పోల్స్ గురించి గెలుపు మాదనుకున్నాం. సంబంధించి మాజీ ఎమ్మెల్యేని ఏజెంట్ గా పెట్టుకున్నారు. ఏంటి ఏమన్నా అవకతవకలు జరుగుతాయనా? అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు కదా. నువ్వు పక్కన పెట్టుకో, రిగ్గింగ్ చేశారని చాలా వరకు అదే చెప్పాను. మొన్న అనుకున్నది. సో గెలుపై మీ ధీమా ఏంటి? గెలిచిపోయాం అనుకుంటున్నాను. మెజారిటీ ఓట్ బ్యాంక్ మీ సైడ్ రావడానికి ఎందుకు? మెజారిటీ కాదుగా కావచ్చు, గెలిచామని మొన్నే అనుకున్నాం కదా. మరి ఎగ్జిట్ పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్ అని కాంగ్రెస్ కి అనుకూలంగా వచ్చాయి. ఏమనిపిస్తుంది? కొన్ని కాంగ్రెస్ అనుకూలంగా వచ్చాయి. ఏం చెప్తారు మేడం దాని గురించి? ఎగ్జిట్ పోల్స్ గురించి గెలుపు మాదనుకున్నాం.